వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసేసరికి అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు ఆర్కే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి వివరాలు అందిస్తారు. ఆర్కే, మొత్తానికైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుంది. కొద్దిసేపటి కింద మొదటి రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావడం జరిగింది. అయితే ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఈసీ నుంచి. కాకపోతే లోపల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు ఇటు కాంగ్రెస్ అయితే 8,926 ఓట్లు పోల్ చేయగా బీఆర్ఎస్ 8,864 ఓట్లు. అంటే మొదటి రౌండ్ ముగిసేసరికి 62 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఇటు నవీన్ యాదవ్ అయితే ఉన్నారు. మరోవైపు బ్యాలెట్ ఏదైతే ఈ హోమ్ ఓటింగ్కి సంబంధించి దాదాపుగా 101 ఓట్లు ఉన్నాయి. అందులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు సమాచారం అందుతుంది. కాకపోతే దానికి సంబంధించిన సమాచారం మూడో రౌండ్ ముగిసిన తర్వాత ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. దాని ప్రకారం కూడా మనం చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం మేరకు ఇటు హోమ్ ఓటింగ్లో కూడా 47 ఓట్లు కాంగ్రెస్ అయితే పోల్ అవడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నుంచి 43 ఓట్లు అయితే పోల్ అయినట్టయితే సమాచారం అయితే అందుతుంది. కానీ లోపల నుంచి దానికి సంబంధించిన సమాచారం కూడా అయితే ఇంకా రావాల్సిందే. అది కూడా కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో రౌండ్కి సంబంధించిన ప్రారంభమైన కొన్ని టేబుల్ల వద్ద కూడా కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా అంటే లోపల కొన్ని టేబుల్స్ వద్ద పూర్తిస్థాయి ఈవీఎం మిషన్లలో లెక్కింపు పూర్తయిన తర్వాత 127 ఓట్ల ఆధిక్యంలో అయితే ఉంది. అయితే ఇంకా పూర్తి టేబుల్ ఇంకా లెక్కపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పూర్తయిన తర్వాత ఎంత లీడ్లోకి వెళ్తారు ఏంటనేది మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి మనము ఇప్పుడు ప్రస్తుతం మొదటి రౌండ్ ముగిసేసరికి అంటే షేక్పేట్కి సంబంధించినది మొత్తం కూడా కొనసాగుతుంది. షేక్పేట్ పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ మొత్తం కూడా షేక్పేట్కి సంబంధించి ఉంటుంది. 42 మొత్తం 1 నుంచి 42 వరకు కూడా షేక్పేట్కి సంబంధించి ఉంటుంది. అలాగే 43 నుంచి 70 వరకు కూడా షేక్పేట్కి సంబంధించి కొన్ని డివిజన్లు ఏవైతుంటాయో దాంట్లో కొన్ని బూత్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎర్రగడ్డకి సంబంధించిన బూత్లు కూడా ఈ రెండో రౌండ్లోనే వస్తాయి. వెంగళరావు నగర్కి సంబంధించిన బూత్లు కూడా కొన్ని ఇందులోకి రావడం జరుగుతుంది. అలాగే ఎర్రగడ్డకి సంబంధించిన మరికొన్ని బూత్లు అయితే ఇందులోకి రావడం జరుగుతుంది. ఎక్కడికక్కడ స్ప్లిట్ అయి ఉంటాయి కాబట్టి ఎవరు లీడ్లోకి వస్తారని చెప్పడం కొంత కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఎర్రగడ్డకు సంబంధించినంత వరకు కూడా కొంత బీఆర్ఎస్ అక్కడ ఆధిక్యత సంపాదించే అవకాశం ఉందని బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే భావిస్తున్నారు. మరోవైపు షేక్పేట్లో ఇటు మిక్స్డ్ ఉంది. ఓవైపు కొంత బీఆర్ఎస్కి మద్దతు ఉంది, మరోవైపు కొంతమంది కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్న పరిస్థితి. కాబట్టి రెండు వైపులా మద్దతు ఉన్న నేపథ్యంలోనే ఓట్లు ఎక్కడికెక్కడ చీలుతున్న పరిస్థితి. దానికి నిదర్శనమే మొదటి రౌండ్లో కేవలం 62 ఓట్ల లీడ్ అనేది మనం చెప్పొచ్చు. అలాగే ఓవరాల్గా కూడా మొత్తం 10 రౌండ్లు ముగిసేసరికి కూడా చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఎవరికి కూడా భారీ ఆధిక్యం వచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. రెండో రౌండ్ ముగిసిన తర్వాత కూడా మనకి ఒక కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కొంత లీడ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానమైన ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన బోరబండకు సంబంధించి మరి కాసేపట్లో కూడా కౌంటింగ్ ప్రారంభమైతే అక్కడ ఎవరు లీడ్లోకి వస్తున్నారు ఏంటనే దానిపైన కూడా కొంత కన్ఫర్మేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనము ప్రస్తుతానికైతే మొదటి రౌండ్ పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. రెండో రౌండ్ కూడా దాదాపు ఒక 15 నిమిషాల్లోనే పూర్తి స్థాయి కంప్లీట్ అయ్యి దానికి సంబంధించిన సమాచారం కూడా మనకి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఊహించిన విధంగానే కాంగ్రెస్ అయితే లీడ్లో వెళ్తుంది. కానీ అనుకున్న స్థాయిలో కాదు, స్వల్ప ఆధిక్యాలతోనే ముందుకు వెళ్తుంది. మరోవైపు ఇటు నవీన్ యాదవ్ ఏదైతే అక్కడ యూసఫ్గూడ ఆయనకు సంబంధించిన ప్రచార కేంద్రం ఉందో అక్కడ మొత్తం కూడా కొంత విజయోత్సవం చేసేందుకు అక్కడైతే సిద్ధంగా ఏర్పాట్లు అయితే చేసుకున్నట్టు మనకు సమాచారం కూడా అందుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రస్తుతానికి మొదటి రౌండ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. రెండో రౌండ్కి సంబంధించి కూడా మరి కాసేపట్లో రాబోతుంది. అయితే ఇక్కడ కూడా అనుకున్నట్టుగానే బీజేపీ కనీసం డిపాజిట్ దక్కే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొదటి రౌండ్లో కేవలం తక్కువ అంటే 2 డిజిట్కే పరిమితమైనట్టయితే లోపల నుంచి సమాచారం కూడా అందుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బీజేపీ పూర్తి స్థాయిలో అక్కడ పోటీలో లేనట్టే అని చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది ఇండిపెండెంట్ల కన్నా కూడా బీజేపీకి తక్కువ ఓట్లు మొదటి రౌండ్లో పోలేనట్టు కూడా లోపల నుంచి సమాచారం అయితే అందుతుంది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో 2, 3 రౌండ్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా రాబోతున్నాయి. జోస్నా. ఓకే, రైట్ ఆర్కే. అది రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు అయితే అక్కడ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఈవీఎం ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ 62
ఓట్లతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. షేక్పేట్ డివిజన్లో ఆ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నారు. కాంగ్రెస్కి ఇందులో 8,926 ఓట్లు వస్తే అటు బీఆర్ఎస్కు 8,864 ఓట్లు పోలయ్యాయి. అటు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి కూడా చూస్తే నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే కదా. అండ్ ఇక్కడ ఈ షేక్పేట్ డివిజన్కు సంబంధించి మనం చూసినట్టయితే ఆ రోజు ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఈ దొంగ ఓట్లకు సంబంధించి అటు కాంగ్రెస్పై బీఆర్ఎస్పై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్నటువంటి ఈ డివిజన్కు సంబంధించి షేక్పేట్ డివిజన్కు సంబంధించి కాంగ్రెస్ 62 ఓట్లతో ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతోంది. ఇది తొలి రౌండ్ ఫలితం. ప్రస్తుతం రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉంది.